హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యా గురించి ట్రోలింగ్. మరి ఆ ట్రోలింగ్కి తను వర్తియా అంటే నిజంగా వర్తియే. తను స్పెషల్గా చెప్పాలంటే నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మీద తన పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే తను వర్తి ఆ ట్రోలింగ్కి. ఎందుకనేది మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం గురించి తెలిసి కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు చూడు, అదొక మైనస్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్, వాళ్ళ ఫామ్స్ లాస్ట్ టైం కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎట్టుందో చూసి కూడా నువ్వు బౌలింగ్ విషయంలో ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళ మీద ఎట్లా అంటే ఓపెనర్స్గా ప్రతి సీజన్లో పవర్ ప్లేలో వికెట్లు తీసే సత్తా ఎవరుకుందంటే బుమ్రా. పవర్ ప్లేలో 6 ఓవర్స్లో బుమ్రా 2 ఓవర్లు వేస్తాడు ఖచ్చితంగా. 2 ఓవర్స్లో కనీసం స్కోర్ తక్కువ ఇస్తాడు, లేదా ఖచ్చితంగా ఒక వికెట్ అయినా తీసి వెళ్తాడు. తనకు ఆ క్యాపబిలిటీ ఉంది. అంత క్యాపబిలిటీ ఉన్న బుమ్రాని నువ్వు పవర్ ప్లేలో వేయించకుండా ఎవరో కొత్త బౌలర్ని మఫాకాన్ని తెచ్చి, తనకైతే జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఐపీఎల్లో తనకైతే అసలు ఐపీఎల్ గురించి తనకు అవగాహనే లేదని చెప్పాలి. పర్ఫార్మెన్స్ వైజ్గా తనకి ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు ఐపీఎల్లో. అట్లాంటి బౌలర్ చేత ఓపెన్ చేయించాం, ఉతకేసారని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ 277 టార్గెట్ని కొట్టిందంటే దాంట్లో ఆ ఓపెనింగే మెయిన్ మూల్యం అని చెప్పాలి, పిల్లర్ అని చెప్పాలి. ఎట్లా అంటే పవర్ ప్లేలో స్కోర్ తక్కువ వస్తే ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్స్కి ఏమైందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. స్కోర్ తక్కువ వస్తుంది, వికెట్లు పడతాయేమో, చిన్నగానే ఆడుకుంటే వెళ్ళాలనేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. నువ్వు పవర్ ప్లేలోనే ఒక ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్తో వేయించి స్కోర్ అయితే అంత స్కోర్ ఇప్పించేసావు. వాళ్ళకైతే ఇంకా పిచ్ అయితే బ్యాటింగ్ పిచ్ ఎట్లా బదినా పోతలే అనేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళకి ఒక బూస్టింగ్ వచ్చేసి వాళ్ళైతే మంచి కాన్ఫిడెన్స్తో వచ్చినట్టు బాధేశారు. పెద్ద వికెట్లు కూడా తీసుకోకుండా 270 అయితే కొట్టేశారు ఎక్స్పెరిమెంట్స్ వల్ల. ఒకవేళ బుమ్రానైనా సరే, నువ్వు ప్రతిసారి బుమ్రా పవర్ ప్లే 2 ఓవర్లు వేస్తాడు, డెత్ ఓవర్స్ 2 ఓవర్లు వేస్తాడు, ఖచ్చితంగా మ్యాచ్కి ఒక వికెట్ అయినా తీసుకుంటాడు. అండ్ రన్స్ అయితే చాలా తక్కువ ఇస్తాడు. నువ్వు ఈసారి మధ్యలో వేయించావు మిడిల్ ఓవర్స్లో. బుమ్రా ఫస్ట్ 2 ఓవర్లు బాగానే వేసిన తర్వాత అయితే ఇంకెంత క్లాస్ని అయితే తను కూడా బాగా చేశాడు తన ఓవర్లో కూడా. నువ్వు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం వల్ల ఏమైందంటే బౌలింగ్ లైనప్నే మార్చేసావు. అసలు పవర్ ప్లేలో వేసే వాళ్ళు వేయలేదు, డెత్ ఓవర్స్లో బుమ్రా వేసేది అక్కడ వేయలేదు, అండ్ చివరి ఓవర్ అయితే ఒక స్పిన్నర్తో వేయించావు. కంప్లీట్గా బౌలింగ్ లైనప్నే మార్చేసావు. పవర్ ప్లేలో వేసిన వాళ్ళు పవర్ ప్లేలో లేదు, డెత్ ఓవర్స్లో వేసిన వాళ్ళు డెత్ ఓవర్స్లో లేదు, అండ్ చివరి ఓవర్ ఒక స్పిన్నర్కి ఇచ్చావు. ఏది మళ్ళీ క్లాస్ ఇన్ స్పిన్నర్స్ని బాగుతాడని తెలిసినా కానీ ఒక స్పిన్నర్కి ఇచ్చేసావు. కొత్త బౌలర్ని వేయించావని వాళ్ళని ఎక్కడ వేయించావో తెలియదు. ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేయించావు, ఓకే, కొత్త క్యాప్టెన్సీ చూడాలనుకున్న వాళ్ళు కొత్తగా ఉంటుందని ఎక్స్పెరిమెంట్ ట్రై చేయించావు, వాళ్ళకి కూడా ఛాన్స్లు ఇవ్వాలి కాబట్టి. కానీ ఫెయిల్ అవుతున్న క్రమంలో ఏం చేయాలంటే మళ్ళీ రెగ్యులర్ ఫార్మేట్కి రావాలి నువ్వు. ఎట్లా మళ్ళీ వాళ్ళతో వేయించడం, పాత ఫామ్ని తేవడం. ఏ టైంలో స్పిన్నర్లని జనరల్గా ప్రతి మ్యాచ్లో చూసుకుంటే స్పిన్నర్లని ఎట్లా వాడుకుంటారంటే క్రూషియల్ వికెట్స్ అప్పుడు దాకా ఫేస్ని బాగా బౌండరీస్ పంపిస్తున్నారు అన్నప్పుడు స్పిన్నర్ని తేవడం వల్ల ఏమైందంటే బాల్ టర్న్ అవ్వడం వల్ల వికెట్లు క్యాచెస్ రూపంలో దొరుకుతాయి కాబట్టి అట్లాంటి టైంలో వాడాలి. కానీ నువ్వు అట్లా చేయకుండా నీకు ఇష్టం వచ్చిన కూడా నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఏ బౌలర్ని పడితే ఆ బౌలర్ చేత బౌలింగ్ వేయించావు, వాళ్ళైతే బౌండరీస్ కొట్టారు. రిజల్ట్స్ అయితే నీకే అర్థమైపోయిందని చెప్పి. క్యాప్టెన్ కూల్గానే ఉండాలి. నువ్వు నిన్న మ్యాచ్లో నవ్వుతానే ఉన్నావు పర్లేదు, కానీ అట్లాంటి మరి ఇంత స్కోర్ పెట్టినప్పుడు కూడా నువ్వు వాళ్ళు 6లు కొడుతుంటే నవ్వడం, నీ ఓవర్లో 6లు కొడుతున్నా నవ్వడం ఒక్కడదు. ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి నిన్ను చూసే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఏంది క్యాప్టెన్ అయి ఉంది, సీరియస్గా లేడు, నవ్వుతున్నాడు ఏంది, ఇంకని వాళ్ళు కూడా సింపుల్గా తీసుకుంటారు. అదే నువ్వు సీరియస్గా ఉండి అగ్రెసివ్తో ఉండుంటే వేసేవాళ్ళు కొంచెం వేరే మెంటాలిటీ తీసుంటే వికెట్లు పడేయేమో. నిన్న అట్లా కూడా చేయాలి. ఒకవేళ బ్యాటింగ్లో ఏమైనా వచ్చావా అంటే ఇక ముంబై బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే నిజంగా భయం వేసింది. వీళ్ళు కొడతారా 277 క్రాస్ చేస్తారు, వీళ్ళు ఖచ్చితంగా కొడతారు, వికెట్లు కూడా చేతిలో ఉన్నాయి అనిపించింది నాకు. వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్తో పాటు ఈక్వల్గానే స్కోర్ కొట్టుకుంటూ వచ్చారు, అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటానే. కానీ ఎక్కడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో 20 బాళ్ళకి 24 కొట్టాడు. అదే ఆ ప్లేస్లో ఇంకో బ్యాట్స్మెన్ ఉంటే కొంచెం స్కోరు ఇంకా ఏముందిలే కొట్టేవాళ్ళు. అసలు ముంబై వచ్చిన ప్లానింగే అది. ప్రతి వాన్ ఓపండి, పోతే బాధ లేదు, ఈ మ్యాచ్ ఎటు కూడా గెలిచే అవకాశం తక్కువ, ఓపండి తగులితే పోతాయి, గెలిస్తే గెలుస్తాం అన్నట్లు ఆడారు. కానీ నువ్వే వచ్చేసి క్యాప్టెన్గా 20 బాళ్ళకి 24 కొట్టావు. ఆడ ఊపిందా అంటే ఏమీ లేదు. అదే నీ ప్లేస్లో ఇంకొక బాల్ ఉంటే 20 బాళ్ళకి దాదాపు ఒక 60 కొట్టేవాళ్ళు, కనీసం ఒక 50 కొట్టినా కానీ ఒక మంచి స్కోర్ అయ్యేది. ఖచ్చితంగా ఈరోజు ఆ రికార్డు ఎస్ఆర్హెచ్ రికార్డుని కూడా బ్రేక్ చేసి ముంబై టాప్లో ఉండేది. ముంబై గెలవడమే కాదు, పెద్ద చేసింగ్ రికార్డుని బ్రేక్ చేసేది. 277 టార్గెట్ని చేసి రావడం అంటే అదొక పెద్ద ఘనం. ఇంకా దాన్ని చేసి ఒక రికార్డు సరికొత్త రికార్డు అనేది క్రియేట్ చేసేది. అట్లాంటిది నీ వల్లే నిన్న ముంబైకి ఆ ఛాన్స్ కూడా పోయిందని చెప్పాలి క్యాప్టెన్గా. అండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వెనక తెలుగులో ఒక సాంగ్ ఉప్పల్ స్టేడియంలో ఒక మంచి ఫోక్ సాంగ్ ఒకటి వేస్తే దానికి తెగులుకుంటూ వస్తున్నావు. ఆ సిచ్యువేషన్ ఏంది, నువ్వు చేసేది ఏంది?
ఒక ఉండాలి, టేక్ ఈజీ ఉండాలి. కానీ అట్లాంటి టైంలో ఓడిపోతుంది అనుకున్న టైంలో ఇంకా టేక్ ఈజీగా ఉండాలి, ఖచ్చితంగా ఓడిపోయింది అనుకుంటే ఛాన్స్ ఉంది. అందరూ కొడుతున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, స్కోర్ కూడా చాలానే ఉంది, ఎస్ఆర్హెచ్కి ఈక్వల్గానే వస్తుంది స్ట్రైక్ రేట్. కానీ ఆ టైంలో నువ్వు వచ్చి ఫన్నీగా ఎగరడం, మళ్ళీ నువ్వు అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్తుంటే ఆ పెవిలియన్ నుంచి వచ్చే బ్యాట్స్మెన్ ఎరగొట్టు అనేసి చెప్తా, మాటలు అర్థం కాదు. కానీ ఆ బౌలింగ్ అట్లా ఊపేసే పోతాయి, మరి నువ్వే ఊపలేదు, ఇంక వాళ్ళే ఊపుతారు వచ్చి. ఆ ట్రోలింగ్ అయితే నువ్వైతే కంప్లీట్గా వర్తి అబ్బాయి హార్దిక్ పాండ్యా, నిజంగా వర్తి. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు తిడతారేమో, తిట్టుకొని పర్లేదు. కానీ ఎస్ఆర్హెచ్ 276 కొట్టడం ఘనమని ఉంటే ముంబై దాన్ని కూడా దాన్ని కూడా చేజ్ చేయడానికి వచ్చేసి స్కోర్ కూడా 246 దాకా వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ముంబై కూడా వెల్ బ్యాటింగ్ అసలు ముంబై, నాకైతే భయం వేసింది. అండ్ ఇంకోటి ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో చూస్తే తనైతే ట్రోల్ చేశారు. ఇన్ని కోట్లు పెట్టి కొన్నాము, ఒక్క చివర బాల్కి ఒక బౌండరీ కొట్టలేకపోయావు, కనీసం బ్యాట్ కూడా తగలకుండా ఆడావు, ఆ బౌలింగ్లో కూడా 6 వీగిందా అంటే ఏం లేదు. కానీ 6 వికెట్లు తీశాడు. ఆ ఒక్క బాల్ని దృష్టిలో పెట్టుకొని 6 తను 2 వికెట్లు తీసినా అది గుర్తుపెట్టుకోలేదు ఎవరు. అండ్ నిన్న ఒక మ్యాచ్లో అయితే 5 రన్, ఒక 15వ ఓవర్లో కేవలం 5 రన్స్ ఇచ్చాడు, 19వ ఓవర్లో 7 రన్స్ ఇచ్చాడు ముంబైకి. వాళ్ళు కొత్తగా బాధే టైంలో కూడా ముంబై బాగానే కొడుతున్నారు స్కోరు. ఆ టైంలో 15వ ఓవర్లో 5 రన్స్ ఇవ్వడం కీలకంగా మారింది. అండ్ 19వ ఓవర్లో 7 రన్స్ ఇచ్చారు, అది కూడా కీలకంగా మారింది. అదే ఆ 19వ ఓవర్లో గట్టిగా స్కోర్ కొట్టుంటే 20వ ఓవర్లో ఖచ్చితంగా ఫినిష్ చేసేవారు టార్గెట్ని అమ్మాయి. సో దీన్ని బట్టి చెప్పండి ఎంత వాల్యూ పెట్టి కొన్నా ఒక మ్యాచ్ ఆడొచ్చు, ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు. ఒక మ్యాచ్ని ఒక బాల్ని చూసుకొని మనం అయితే నెగిటివ్గా మాట్లాడకూడదు కదా, ఎంత ట్రోల్ బ్యాచ్ అయినా కానీ. నాకైతే నిన్న ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా బాగా నచ్చింది. నేను జయదేవ్ నాథ్కట్ కూడా అద్భుతం అని చెప్పాలి. నిన్న తనైతే డొమెస్టిక్ మ్యాచెస్లో ఇట్లా ఆడుతూ ఉంటాడు, అక్కడ చూశాను తనని కొన్ని మ్యాచెస్లో స్కోర్ ఇస్తాడు బాగానే, వికెట్లో 1-2 అడపా తీసుకున్న స్కోర్ అయితే బాగా ఇస్తాడు. కానీ నిన్న మ్యాచ్లో క్రూషియల్ టైంలో తను కూడా వికెట్లు తీసుకోవడం జరిగింది. అండ్ స్కోర్ కూడా ఒక ఓవర్లో చాలా తక్కువ ఇచ్చాడు, 6 రన్స్ ఏమి ఇచ్చాడు, 6-7 రన్స్ ఏమి ఇచ్చాడు ఒక ఓవర్లో, అది క్రూషియల్ టైం. అండ్ నిన్న మ్యాచ్లో రికార్డు చూసుకున్నట్లయితే ఎన్ని రికార్డులు, కొత్త రికార్డులు సృష్టించారు, కొత్త రికార్డుని క్రియేట్ చేశారు, పాత రికార్డుని చెడిపేశారు. అది నిన్న మ్యాచ్ మొత్తం రికార్డుల పట్టికే. చూడండి ఏమేంటి, ప్రపంచంలోనే ఒక T20 మ్యాచ్లో ఎక్కువ రన్స్ 500 కంటే ఎక్కువ 527 రన్స్ ఏమో కొట్టారు. సెకండ్ ప్లేస్లో ఉన్నాయి 240-45 ఆ దగ్గరే ఉన్నాయి, వీళ్ళు మాత్రం 520 దాటేశారు. అండ్ ప్రపంచంలోనే ఒక T20 మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో హై స్కోర్ ఇదే. అండ్ IPLలో హై స్కోర్ ఇదే. ఒక మ్యాచ్లో 4 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీ చేయడం ఇదే. దాదాపు 5 కంటే ఎక్కువ 5 ఏమో చేశారు. SRHకి పవర్ ప్లేలో టాప్ స్కోర్ ఇదే, ఈ సీజన్ పవర్ ప్లేలో టాప్ స్కోర్ ఇదే. SRHకి ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్స్లో ఈరోజు నిన్న మ్యాచ్లోనే 2 చేశారు. డేవిడ్ వార్నర్కి 19 బాల్స్కుంటే దాన్ని ట్రావిస్ హెడ్ 18 బాల్కే చేశాడు. మళ్ళీ దాన్ని అభిషేక్ శర్మ వెంటనే 16 బాల్కే చేశాడు. ఒక చేసింగ్ 246 చేయడం అంటే ముంబైదే. ఒక చేసింగ్ చేస్తారు 246 స్కోర్ చేశారంటే ముంబై. ఒక T20 మ్యాచ్లో హైయెస్ట్ 6s 32-34. ఒక్క T20 మ్యాచ్లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ 250 కంటే ఎక్కువ దాదాపు ముగ్గురు మెయింటైన్ చేశారు. SRH ప్లేయర్స్ 3 మెయింటైన్ చేశారు. 250 కంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ 3 మెయింటైన్ చేశారు. అదొక రికార్డు SRHకి. ఇట్లా చాలా ఉన్నాయి రికార్డులు అయితే నేను మొత్తం రికార్డుల పట్టిక అని చెప్పాలన్నా. కంటికి కనిపించినవి తక్కువ డాట్ పాసింగ్ చేసిన మ్యాచ్ ఇదే, ఎక్కువ బౌండరీస్ కొట్టిన మ్యాచ్ ఇదే. ఇట్లా చెప్పుకుంటా పోతే నేనైతే చాలా రికార్డులు ఉన్నాయి, అద్భుతం అని చెప్పాలి. IPLకి అయితే నిన్న IPL చూసే IPLలో పార్షియాలిటీ లేకుండా మా టీము మీ టీం అనేవని కాకుండా IPLలో ఎవరు 6 కొట్టినా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళు నిజంగా నిన్న కన్నుల పండగ అని చెప్పాలి. నాకైతే నిన్న SRH సపోర్ట్ చేస్తాను, ఓన్ టీం కాబట్టి. వాళ్ళు 277 కొట్టారంటే నాకు నిజంగా నిన్న కన్నుల పండగ అనిపించింది. కానీ తర్వాత ముంబై కూడా కొడుతుంటే నిజంగా కొట్టంటారు రికార్డు బ్రేక్ అయింది అన్నట్లే ఉంది. ఎందుకంటే SRHని డౌన్ఫాల్ చేయాలి కాదు, యాజ్ IPL ఫ్యాన్గా క్రికెట్లా చూడాలి కదా. క్రికెట్లా చూసినట్లయితే ప్రతి టీంకి ప్రతి ప్లేయర్కి సపోర్ట్ చేయాలి. ఇక్కడ క్రికెట్ లవర్ కాకుండా టీం లవర్లు ఉంటారు, వాళ్ళు వేస్ట్. అసలు IPL చూడడం కూడా వేస్ట్ నాకు తెలిసి. నిన్నైతే మ్యాచ్ అద్భుతం అని చెప్పాలి సింపుల్గా. సో ఫైనల్గా చెప్పాలంటే హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం తప్పే లేదు. అది చూసైనా తనైతే కొంచెం యాటిట్యూడ్ని బల్బ్ని మార్చుకుంటాడు. తనకైతే నిజంగా బల్బ్ ఎక్కువే. ఎక్స్పెరిమెంట్స్, స్టైల్స్ సరే తన బాడీ మీద తను ఎలాంటైనా స్టైల్ చేసుకోవచ్చు, కానీ అది ఫిజికల్గా నీకేమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మార్చుకోవాలి. అండ్ ఇట్లాంటి టైంలో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు. ఆ లైనప్ తెలుసు, SRH బ్యాటింగ్ లైనప్ తెలిసి ఎక్స్పెరిమెంట్ చేసామంటే అది ఒక తప్పు.
సో నువ్వు ట్రోలింగ్ అయితే అన్న అర్హుడు అని చెప్పాలి. ట్రోలింగ్ అయితే నువ్వు వర్తి, ట్రోలింగ్ చేస్తున్నానంటే చేయొచ్చు, తప్పలేదు అనిపించింది. దీని చూసాను మారు. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే 2 టీములకి సెల్యూట్ కొట్టచ్చు. 2 టీములకి కొట్టచ్చు. ముంబైకి, ఎస్ఆర్హెచ్కి ఇద్దరికి కొట్టచ్చు. ఎస్ఆర్హెచ్ 277 స్కోర్ కాబట్టి ఫ్యాన్స్ కన్నుల పండుగ. సో హెచ్ఆర్ఎస్కి బిగ్ సెల్యూట్ అని చెప్పాలి. ఇంకా మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.